గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ హౌస్ వార్మింగ్ నా ఫ్రిడ్జ్ కండిషన్ ఇది టైం లేక ఇలా అయిపోయింది. సో దీన్ని రీఆర్గనైజేషన్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. వేరేగా బడ్జెట్ పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ రీఆర్గనైజేషన్ చేయాలని అనుకున్నా. సో ఇవి మా హౌస్ వార్మింగ్ రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఇవన్నీ ఉండిపోయేవి, వీటినే నేను మళ్ళీ యూజ్ చేశాను. వాటి హ్యాండిల్స్ రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ని బాగా వైప్ చేసి క్లీన్ చేశాను. నేను డీప్ ఫ్రిడ్జర్లోన పప్పులు, పౌడర్లు, చింతపండు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటా అండి. ఎక్కువ మోతాదులో తెచ్చుకొని దాన్ని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే అది ఎన్ని రోజులైనా అలాగా ఉంటుందండి. ఫ్రిడ్జర్లో స్పేస్ ఉంది కనుక అలా నేను పెట్టుకుంటానండి. బట్ ఫ్రిడ్జర్లోన మీకు తెలుసు, మీ అందరిలాగే నేను కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా లెమన్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జర్లోనే నేను పెడతానండి. బయట పెడితే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం రోజులకే పోయినట్టుగా అనిపిస్తుంది, లేకపోతే మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకు నేను ఫ్రిడ్జర్లోనే పెట్టేస్తానండి. ఇదండి నా తక్కువ బడ్జెట్లో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.